సిద్ధం ఏదైతే భీమిలిలో మొదలై ఉత్తరాంధ్రలో రాయలసీమ తర్వాత గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాకు సంబంధించి రెండో సభ దెందులూరులో, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనంతపూర్లో, చిట్ట చివరి సిద్ధం సభ ఏదైతే పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి 3వ తారీఖున జరగబోయే సభ పెద్ద ఎత్తున 3 సభల కన్నా ఇంకా బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతా ఉంది. ఏదైతే రాబోయే ఎన్నికలకి ఎవరెన్ని కుట్రలు పనినా, ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా ప్రజల మీద నమ్మకంతో, తాను చేసిన సంక్షేమ అభివృద్ధి మీద ఉన్న నమ్మకంతో సిద్ధం, అన్ని సవాళ్ళకి సిద్ధం అనే దీంతో ముందుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే 3వ తారీఖు జరగబోయే సభని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే గుంటూరు ప్రాంతం కానీ అందరూ కూడా రాప్తాడు సభ కన్నా కూడా పెద్ద ఎత్తున 15 లక్షల మందికి పైగా ఆ సభకి వస్తారని చెప్పి ఒక అంచనా. ఎందుకంటే సభకి పెరుగుతున్న అంచనా, సభకి చూస్తున్న ప్రజా ఆదరణ చూస్తూ ఉంటే అంతకన్నా, ఎందుకంటే ఇంకా తీసుకుంటే నెల్లూరు, ప్రకాశం ఈ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అభిమానంగా ఉన్న జిల్లాలు ఇవన్నీ కూడా తప్పకుండా కూడా ఆ సభ కన్నా ఈ సభ బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. ఆ చిట్ట చివరి జరగబోయే సిద్ధం సభతో ఒక రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అనేది ఇప్పటికే ఉన్న స్పష్టమైన సంకేతాలతో కాకుండా ఆ సభతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి 170కి 170 ఇవ్వకూడదు అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారని తెలియజేస్తారు.